హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత హెయిర్ డిజైన్స్ అండ్ రెసిపీస్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు రెస్టారెంట్ స్టైల్ నేను చూపించేస్తాను. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని సన్నగా కట్ చేయించుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు పక్క పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుని అందులో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసుకుని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసేసుకొని రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ని మనం తీసుకోవాలి. వేసాక కార్న్ఫ్లవర్ని కూడా బాగా కలుపుకోండి. నేను తర్వాత లెమన్ పిండుకొని ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకుని కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఆ వీడియో నేను ఇక్కడ స్కిప్ అయిందండి, కాబట్టి మీరు అది ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం ఆయిల్ తీసుకుని బాగా వేడెక్కాక మనం మ్యాగ్నేట్ చేసుకుని 5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపొద్దు. ఇప్పుడు సన్నగా పచ్చిమిరపకాయలు చీలికి మనం ఆయిల్లో వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఆ ఫ్లేవరు మనకి తెలిసిపోతుంది, అందుకని నేను అలా వేసుకుంటాను. కొత్త పేను ఉన్నా బాగానే ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లోగా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా లేసి వచ్చేసిందో మనకి ముక్క. అలా వెనక వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి మాడిపోతాయి. చూసారు కదా, ఆ ఉడికి వెంటనే ఆ బబుల్స్ ఆగిపోతే తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారాక సర్వ్ చేసుకోండి. ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పాలి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.